చైత్ర మాసంలో చైత్ర తదియ గౌరమ్మ వ్రతాన్ని చేస్తాము. అయితే చైత్ర మాసంలో నెలంతా గౌరమ్మ తల్లిని మేము పెట్టి పూజ చేసుకుంటాం. ఆ నెల రోజుల్లో ఒకరోజు అమ్మవారికి మేము కాళ్ళు కడుగుతాం. అంటే అమ్మవారి స్వరూపంలో ఉన్న ఒక సుమంగళి ముత్తేదోనే కానీ ఇంట్లో ఉన్న ఆడపడుచుకే కానీ మేము సుహాసిని పూజలు చేసుకొని ఆమెకు భోజనం అనేది పెట్టి మనతో కలిగిన వస్త్రాలు ఏవి మన తోచినవన్నీ మనం పెట్టి అమ్మవారి స్వరూపంగా పూజించి వాళ్ళకి మనం అనుకున్నవన్నీ పెట్టి పంపిస్తాం. అలాగే ఈరోజు మేము మా ఇంట్లో తదియ గౌరమ్మకి కాళ్ళు కడిగినామండి. అలాగే అమ్మవారిని కొలువు చేసుకొని చక్కగా లలితా సహస్రనామాలతో శ్రీ సూక్తంతో మళ్ళీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించి అమ్మవారి స్వరూపమైన సుమంగళికి కాళ్ళు కడిగి వస్త్రదానం చేసుకొని భోజనం అనేది పెట్టి గరిజలు పులిహోర తదితర ఈ మాసంలో వచ్చే పువ్వులు కాయలు పండ్లు ఇవన్నీ అమ్మవారికి సమర్పించి చివరికి అక్షయ తృతీయ రోజు కూడా అమ్మవారిని మళ్ళీ ఒకసారి పూజించి ఆ అమ్మవారికి మళ్ళీ నివేదన అనేది చేసుకొని తర్వాత వైశాఖ మాసంలో ఒక మంచి రోజును చూసుకొని మళ్ళీ అమ్మవారిని యథావిధిగా ముందు ఎలాగ మనమైతే డైలీ ఇంట్లో పూజల్లో పూజ చేస్తామో అలాగ పూజ చేస్తామండి. ఈ విధంగా అమ్మవారు చైత్ర మాసంలో చైత్ర నవరాత్రుల్లాగా ఈ నెల రోజులు అమ్మవారు కొలువుదీరి ఉండి సుమంగళులకు సకల సౌభాగ్యాలను ఇవ్వడానికి కోసమని ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఆ విధంగానే ఇంట్లో సుఖ సంతోషాలు అన్నీ చేకూరాలంటే అమ్మవారిని కొలుచుకోవాలి. అమ్మవారిని కొలిస్తే జగానికంతటికి ఆ అమ్మవారే దిక్కు కాబట్టి మనందరికీ అమ్మ ఎలాగ మనకు జన్మనిచ్చిన తల్లో అలాగే ప్రపంచానికంతటికీ ఏలేది ఆ అమ్మవారు ఒక్కతే కాబట్టి ఆ అమ్మవారిని మంచిగా పూజించుకొని అమ్మవారి స్వరూపమైన సుమంగళులకు పూజ చేసి మనం మన ఇంట్లో అన్ని చల్లగా చూడమని అమ్మవారిని కోరుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ చైత్ర మాసంలో అమ్మవారిని పూజిస్తే కలిగిన విధంగా పూజించి ఒక ముత్తేదుగా కాళ్ళు కడిగి తోచింది కలిగింది దానం చేసి పెట్టి వాళ్ళకి ఇచ్చి మనం కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అందరూ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి.